హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే మా అన్న బర్త్డే రోజు మినీ వ్లాగ్. మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మా అన్న బర్త్డేని వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే మార్నింగ్ వెళ్ళేసేసి ఫ్రెష్ అప్ అయిపోయేసి మా ఊర్లో ఉన్న పెద్ద గుడికి అయితే వెళ్ళాము. ఈ గుడి పేరు అయితే కర్మానిక స్వామి గుడి. ఈ గుడిలో అయితే లోపలైతే ఫోటోలు తీనీరు, అందుకని బయటే చూపిస్తున్నాను. మేము ఇప్పుడు గోపురంలో నుండి లోపలికి వచ్చేసాము. లోపలికి రాగానే ఒక రావి చెట్టు ఉంటుంది. ఈ రావి చెట్టుకి అయితే ఆల్మోస్ట్ 100 years పైనే ఉంటుంది. ఈ దేవుడి పేరు కర్మానిక స్వామి అన్నాను కదా. కర్మానిక స్వామి అంటే వెంకటేశ్వర స్వామి అవతారమే ఇక్కడ లోపల ఉంటుంది. శ్రీదేవి భూదేవి అమ్మవారులతో కలిసి ఈ గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా లోపలికి అలో లేదు కాబట్టి నేను బయట వ్యూ అయితేనే చూపిస్తాను. ఇది వచ్చి ఒక సైడ్ వ్యూ. ఇక్కడంతా గరుడు వాహనాలతో బొమ్మలు ఉంటాయి. పైన అన్ని మూలల అక్కడ పైన కనిపిస్తుంది కదా, అది స్వామివారి గర్భగుడి గోపురము. ఇంకొచ్చి మనం బ్యాక్ వ్యూకి అయితే చూపిస్తాను. గోడ అవతల ఉంది కదా, అది వచ్చి స్వర్ణముఖి నది. అక్కడ స్వర్ణముఖి నదిలోకి వే ఉంటుంది, అది మనకు క్లోజ్ చేసేసారు. ఈ టెంపుల్ అయితే నది ఒడ్డు తీరానే ఉంటుంది. ఇదైతే చాలా ఓల్డ్ టెంపుల్. రీసెంట్ గానే తిరుమలలో ఈ టెంపుల్ గానే కలిపారు. ఇప్పుడు నేను చూపించాను కదా, అదే అన్నమాట లోపలికి నదిలోకి వెళ్ళడానికి వే. ఇక్కడ లాక్ వేసేస్తున్నారు, ఎవరిని అలో చేయరు. మ్యాక్సిమం లాక్లోనే ఉంటుంది. నెక్స్ట్ మేము కొబ్బరికాయ కొట్టుకొనేసి లోపలికైతే దర్శనానికి వెళ్ళాను. ఈ టెంపుల్ని తిరుమలలో కలిపిన తర్వాత కొబ్బరికాయ లోపల కొట్టేది లేదు, బయట కొట్టుకొని మనమే వెళ్ళిపోవాలి. ఇది వచ్చి ధ్వజస్తంభము, లోపల ఉన్న స్వామివారికి ఎదురుగ్గా ఉంటుంది బయట. ఇంకా ఇవి వచ్చే స్వామివారి పాదాలు. ఇవి రీసెంట్గానే ఇక్కడ పెట్టారనమాట. నేను ఫస్ట్ టైం చూశాను. నెక్స్ట్ మేము దర్శనం చేసుకొని బయట వచ్చేసాము. ఈ లోపల మా పిల్లలంతా ఆడుకుంటా ఉన్నారు. చాలా స్పేషియస్గా ఉంటుంది ఆడుకునేదా. వాళ్ళు ఆడుకుంటా ఉంటే మేము మా చిన్నప్పుడు మేము అలాగే ఆడుకునేము. ఆ మెమరీస్ అంతా గుర్తొచ్చాయి. మేము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం సేపు కూర్చొనేసి ప్రసాదం తీసుకొని నెక్స్ట్ శివాలయంకి అయితే వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ బర్త్డే అనేసి మా అన్న కోసం నేనే స్పెషల్గా కొబ్బరి రైస్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే ఇక్కడ లైట్ మసాలాస్తోనే చేశాను. ఆల్రెడీ 2 days మేము మసాలా కర్రీస్ ఎక్కువ తింటున్నాం కాబట్టి నేనైతే ఇక్కడ 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. అందుకనేసి ఆల్మోస్ట్ 3.5 glass వరకు పోసాను. కొంచెం కొబ్బరి రైస్కి ఎక్కువగానే పడతాయి పాలు అనేటివి, మామూలుగా బిర్యానీతో వాటితో కంపేర్ చేస్తే. అందుకనే 3.5 glass వరకు పోసి నెయ్యి ఉప్పు అని అడ్జస్ట్ చేసేసి మూత పెట్టి 3 whistles వరకు రానిచ్చాను. అప్పుడైతే కొంచెం బాగా ఉడికి మా పాప తింటుంది అనేసి మ్యాక్సిమం 2 whistles చాలు. మా ఇంట్లో వాళ్ళైతే చాలా బాగుంది అంటూ తినేశారు. దానికి కాంబినేషన్గా నేను చికెన్ కర్రీ కానీ చేశాను. కొబ్బరి అన్నంకి ఎక్కువ మసాలాస్ అవసరం లేదు. మూత పెట్టి 3 whistles వరకు రానిచ్చుకున్నాను. అది విజిల్ పోయే లోపల చికెన్ కర్రీ కానీ చేసేసాను. ఇది చాలా సింపుల్గా చేశాను. ఎక్కువ స్పైసెస్ మసాలా అలా ఎంత లేకుండా నార్మల్గానే ఈజీగా అయిపోతుందనేసి. మాకు అప్పటికే 2 అయిపోయింది టైము. మేము బజార్కి వెళ్ళి కొన్ని వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి వంట చేసుకొని తినేటప్పటికి 2:30 అయిపోయింది. ఇంకా స్పెషల్ డే కాబట్టి స్పెషల్ రెసిపీస్ కాబట్టి అందరూ వెయిట్ చేసి 2:30కి అలా తిన్నారు. నేను ఇక్కడ ఒక పేస్ట్ వేస్తున్నాను కదా, ఆ పేస్ట్ వల్లనే ఆల్మోస్ట్ చికెన్ గ్రేవీ అండ్ టేస్ట్ కానీ చాలా బాగా ఉంటుంది. దీంట్లోకి ఎక్కువగా సెమీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కోకోనట్ రైస్లోకి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ వరకు తీసుకున్నాను. దాన్ని బాగా కలిపేసి మూత పెట్టేసి బాగా వాష్ చేశాను. నెక్స్ట్ మసాలా పొడులన్నీ వేసేసాను. ఉప్పు, కారం, పసుపు, ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా అవంతా యాడ్ చేసేసి మూత పెట్టేసి బాగా 10 minutes బాయిల్ చేసుకున్నాను. దాంట్లో వాటర్ వస్తుంది కదా, దాంతోపాటు నేను కొంచెం కొబ్బరి పాలు యాడ్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా కొత్తగా ఉండింది. ఇంకా నేను దాన్ని బాగా బాయిల్ చేసేసి థిక్గా వచ్చేటట్టుగా ఈ విధంగా ఉంటే కొబ్బరి అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇది వచ్చి ఇంకా ఈవినింగ్ వ్లాగ్. ఈవినింగ్ మా పాప అయితే మా అన్నకైతే కేక్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇది మా పాప నేను పోయి తెచ్చాము.
మా అన్నకు తెలియకుండా నా లైఫ్లో ఫస్ట్ టైం మా అన్నకి నేను సర్ప్రైజ్ ఇచ్చాను, ఏదన్నా గిఫ్ట్ ఇచ్చాను అంటే ఇదే అన్నమాట. ఇంకా ఇంటి దగ్గర ఉన్న పిల్లలందరినీ పిలిచి కేక్ అయితే కట్ చేసాము. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఫస్ట్ టైం తన బర్త్డే కానీ ఆ విధంగా ఎంజాయ్ చేయలేదు. ఈ కేక్ వచ్చి చాక్లెట్ విత్ రెడ్ వెల్వెట్ కేక్. చాలా బాగుండింది టేస్ట్ నాకైతే. ఇంకా మా అన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా పాప సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇచ్చిందనేసి. మా అన్నకి మా పాప అంటే చాలా ఇష్టము. ఇంకా పిల్లలైతే కేక్ని చూడంగానే అందరూ దాని చుట్టూరు దీరేశారు. ఇక్కడ మా పాప అయితే ఫోటోగ్రాఫర్ అయిపోయింది. తన ఫోన్ ఎత్తుకొని అందరినీ వీడియో తీస్తే స్మైల్ ప్లీజ్ అంటా ఉన్నింది. ఫోటోగ్రాఫర్ అయిపోయింది మొత్తానికి. అందరికీ కలిసి స్మైల్ ప్లీజ్ అంటా ఉంది అందరినీ. నేనైతే కేక్ కట్ చేసేది తీయకుండా మా పాపను తీసుకుంటా ఉన్నాను. తను చేసే అల్లరి ముద్దుగా ఉన్నాయి పనులంతా. ఎంత బాగో చెప్తుంది పోజులు పెట్టమనేసి, అలా పెట్టండి ఇలా పెట్టండి అనేసి. ఇంకా ఫైనల్గా అయితే కేక్ అయితే కట్ చేసేసుకున్నాము. ఇంకా బర్త్డే మా అన్నదైనా కటింగ్ అంతా మా పాపదే ఉంటుంది కాబట్టి ఇంకా మా పాపే కట్ చేసేసింది. నెక్స్ట్ మా పాప దగ్గరే కేక్ కట్ చేయించేసి ఫస్ట్ మా పాపకే పెట్టాము. మా పాప అయితే ఫస్ట్ టైము చాలా అంటే అసలు చెప్పలేనంత ఎంజాయ్ చేసింది. మా నాన్న అయితే కేక్ పక్కనే ఉన్నాడు. మా పాప అయితే ఎక్కడ తినేస్తుందో మళ్ళీ కాఫ్ కోల్డ్ వస్తుంది అనేసి పోజెస్ కానీ బాగా ఇచ్చి ఫోటోలు తీసుకుంది. తన బర్త్డేకి కానీ ఆ విధంగా రెడీ అయ్యేసి ఫోటోలు మాత్రం ఎప్పుడు తీసుకోలేదు. ఇంకా అందరం ఒకరికొకరం పెట్టుకొని వేసాము. లాస్ట్లో నేను కూడా పెట్టేసి ఒక ఫ్యామిలీ పిక్ అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ మేము నైట్కి డిన్నర్కి బయటకు వెళ్తున్నాము డాబాకి. మా అన్నకి నేను కేక్ ఇచ్చాననేసి మా అన్న నన్ను డాబాకి అయితే తీసుకెళ్తున్నాడు. ఇంకా మేము నైట్ ఆల్మోస్ట్ 8:30 అలా బయలుదేరేసాము ఇంటి దగ్గర నుండి. మేమైతే ఎప్పుడైనా లాక్డౌన్ డాబాకే వెళ్తాము. ఈసారి అది క్లోజ్ చేసేస్తున్నారు, అందుకని గ్రీన్ చిల్లీస్కి వచ్చాము. ఇక్కడ నేనైతే వెజ్ ఆర్డర్ ఇచ్చుకున్నాను. చాలా నాకు హెవీగా ఉన్నింది అప్పటికే. మా అన్న వాళ్ళు అయితే నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చారు. ఇంకా మేము తినేసి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ఇదండి మా అన్నవ బర్త్డే రోజు మినీ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.